డిఎస్సి అభ్యర్థులకు నమస్కారం అండి. మరి మరో మంచి ముఖ్యమైన అప్డేట్ న్యూస్తో రావడం జరిగింది. తెలంగాణ మోడల్ స్కూల్స్లో 1072 టీచర్ పోస్టులు. పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూసే ముందు చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి పోస్టుల వివరాలు తెలుసుకోవాలంటే ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. టెట్ అయిన డిఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి అయితే చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఎందుకంటే ఈ వివరాలు కనుక తెలుసుకున్నట్లయితే తప్పకుండా మీరు అధికారిక వెబ్సైట్ని అయితే ఫాలో అవ్వడం మరి చాలా మంచిది. కాబట్టి తెలంగాణ మోడల్ స్కూల్స్లో 1072 టీచర్ పోస్టులు. తెలంగాణలో మోడల్ స్కూల్ టీచర్ ఉద్యోగాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అభ్యర్థుల కోసం అయితే చాలా ముఖ్యమైన సమాచారం నేను అందిస్తున్నాను. తెలంగాణలోని మోడల్ స్కూల్స్లో 1072 పోస్టులు ఖాళీగా ఉన్నాయనే సమాచారం ప్రస్తుతం అయితే అందుబాటులోకి రావడం జరిగింది. ఎందుకంటే తెలంగాణలో మోడల్ స్కూల్స్లో మరి టీచర్ పోస్టులు అవసరం కాబట్టి సమాచారం అయితే ఇప్పుడు అందుబాటులో ఉన్నది. అయితే మొదట ఒక ముఖ్యమైన విషయాన్ని క్లియర్గా చెప్పాల్సి ఉంటుంది. ఏమిటంటే 1072 ఖాళీలకు సంబంధించిన సమాచారం వచ్చింది. 1072 ఖాళీలు. కానీ ఇప్పటి వరకు అధికారిక డీటెయిల్స్, రిక్రూట్మెంట్ నోటిఫికేషన్, అప్లై డేట్స్ విడుదలైనట్లుగా నిర్ధారణ అయితే కాలేదు. ఎందుకంటే మోడల్ స్కూల్స్లో టీచర్స్ రిక్రూట్మెంట్ కొరకైతే మరి పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయనే మాత్రమే వచ్చింది. రిక్రూట్మెంట్ చేయడం అనేది వచ్చింది, కానీ ఇంకా నిజమైన అప్లికేషన్ చేసుకోవడానికి అయితే డేట్ అయితే రాలేదు. కాబట్టి అభ్యర్థులు దీనిని అప్లికేషన్లు ప్రారంభమయ్యాయని భావించకండి. మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయనేది చూడండి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వేకెన్సీ వివరాల ప్రకారం మొత్తం 1072 పోస్టులు ఉన్నాయండి. అందుబాటులో ఉన్న వేకెన్సీ వివరాల ప్రకారం మొత్తం 1072 పోస్టులు ఉన్నాయి. అందులో ప్రిన్సిపల్ 95 పోస్టులు, పీజీటీ 566 పోస్టులు. అంటే ఖచ్చితంగా మోడల్ స్కూల్స్లో రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది తప్పకుండా. ఎందుకంటే టెట్కు డిఎస్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉంటారో కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ తప్పకుండా, ఎందుకంటే అందుబాటులో ఉండాలి. అన్ని సర్టిఫికెట్స్లు కూడా అందుబాటులో ఉంటే మరి మోడల్ స్కూల్స్ నోటిఫికేషన్ రాగానే అప్లై చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. మిత్రులారా తప్పకుండా ఆలోచించి మరి అధికారిక వెబ్సైట్ని అయితే ఫాలో అవ్వండి. ఎందుకంటే అప్పుడప్పుడు అధికారిక వెబ్సైట్ ఫాలో అవుతే మీకు పూర్తి వివరాలు అనేది అందులోకి తెలుస్తాయి. కాబట్టి నేను కూడా లింక్ పంపిస్తాను. ఖచ్చితంగా మీరు తప్పకుండా రాగిణి ఎడ్యుకేషన్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్రిన్సిపల్ 95 పోస్టులు, పీజీటీకి 566 పోస్టులు, టీజీటీకి 411 పోస్టులు, మొత్తం కలిపి 1072 పోస్టులు. ప్రిన్సిపాల్కి అయితే 95 ఉన్నాయి, పీజీటీకి అయితే 566 పోస్టులు ఉన్నాయి, టీజీటీకి 411 పోస్టులు ఉన్నాయి. ఏంటిది ఇది ప్రిన్సిపాల్కి. పీజీటీ సబ్జెక్టుల వారీగా చూసినట్లయితే తెలుగులో 143, ఇంగ్లీష్ 130, మ్యాథమెటిక్స్ వారికి అయితే 92, కామర్స్ వాళ్ళకు 41, సివిక్స్ 32, బోటనీకి 32, ఫిజిక్స్కి 30, ఎకనామిక్స్కి 24, కెమిస్ట్రీకి 23, జువాలజీకి 20. ఇలా సబ్జెక్టు వారీగా మరి పీజీటీ సబ్జెక్టు వారీగా మరి పోస్టులు ఎన్ని, అంటే ఏ సబ్జెక్టుకి ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మిత్రులారా తప్పకుండా పోస్టు ప్రకారము మరి సబ్జెక్టుల వారీగా ఉన్నటువంటి పోస్టులు చూసుకొని మీరు ఖచ్చితంగా ప్రిపరేషన్ అనేది ఉండాలి. టెట్ డిఎస్కి కూడా ఉపయోగపడుతుంది. ఏ విధంగానైనా మీరు ప్రిపరేషన్ అయినా కూడా ఇలాంటి పోస్టులు పడ్డప్పుడు తప్పకుండా మీ ప్రిపరేషన్ అనేది ఉపయోగపడుతుంది కూడా. కాబట్టి టీజీటీలో సబ్జెక్టుల వారీగా చూసినట్లయితే తెలుగులో 117, హిందీ 88, ఇంగ్లీష్ 79, సైన్స్ 46, సోషల్ స్టడీస్ 43, మ్యాథమెటిక్స్లో 38 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులారా చూడండి, మ్యాథమెటిక్స్లో 38, సోషల్ స్టడీస్లో 43, సైన్స్లో అయితే 46 ఉంది, ఇంగ్లీష్లో 79, హిందీకి 88, తెలుగు 117 మాత్రమే ఉన్నది. టీజీటీకి ఎందుకంటే టెట్ అడుగుతాడు కావచ్చు. టెట్ అయితే ఖచ్చితంగా తప్పనిసరి అర్హత అనేది ఉండాలి. అర్హతలు చూసినట్లయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారంలో పీజీటీ పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో పీజీతో పాటు బీఈడి ఉండాలంటాడు. పీజీటీకి అయితే బీఈడి ఉండాలి. టీజీటీ పోస్టులకు సంబంధిత డిగ్రీతో పాటు బీఎడ్ మరియు టెట్ అర్హత అవసరమని పేర్కొనడం జరిగింది. చూసారు కదా, ఎందుకంటే టీజీటీకి టెట్ అర్హత అనేది ఖచ్చితంగా బీఈడి, డిగ్రీ, టెట్ అర్హత అనేది ఖచ్చితంగా. పీజీటీకి మాత్రం బీఈడి ఉండాలి, పీజీ ఉండాలి. ఖచ్చితంగా ఈ అర్హతలు చూసుకొని మీరు ప్రిపరేషన్లో ఉండండి మిత్రులారా. మరి ఏపీ మిత్రులకు మరి టీజీ మిత్రులకు అంటే ఏపీలో కూడా రిక్రూట్మెంట్ అనేది త్వరలో జరగబోతుందనే విషయం అయితే మరి వెలుగులోకి రావడం జరిగింది. అయితే ఇవి ఫైనల్ అర్హతలు అయితే కాదు. ఎందుకోనంటే అధికారిక డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే వయసు, టెట్, బీఈడి, సబ్జెక్ట్ క్వాలిఫికేషన్స్, రిజర్వేషన్, లోకల్ క్యాండిడేట్స్ వంటి అన్ని నిబంధనలు ఖచ్చితంగా చెప్పడం అనేది చాలా మరి ముఖ్యం. కాబట్టి ఇవైతే ఫైనల్ అర్హత కాదు. ఆ నోటిఫికేషన్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఫాలో అవ్వండి. మిత్రులారా, అప్లై డేట్స్ అయితే అభ్యర్థులు ఎక్కువగా అడుగుతున్న ప్రశ్న ఏంటిదంటే
అప్లై ఎప్పుడు ప్రారంభం అవుతుంది అని అడుగుతున్నారు. ప్రస్తుతం అధికారికంగా అప్లై స్టార్ట్ ప్రకటించలేదు. లాస్ట్ డేట్ కూడా ప్రకటించలేదు. అధికారిక నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే అప్లికేషన్ డేట్స్ మాత్రం ఖచ్చితంగా తెలియజేయడం అయితే జరుగుతుంది అభ్యర్థులకు. మరి నా యొక్క సూచన ఏంటంటే ఇప్పటి నుంచే పీజీటీ టీజీటీ అభ్యర్థులు తమ సంబంధిత సబ్జెక్టు ప్రిపరేషన్ అయితే ప్రారంభించండి. ముందుగానే చెప్పాను కదా, ఎందుకంటే ఎవరైతే సంబంధిత సబ్జెక్టు తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్లో ఎవరైతే తమ సబ్జెక్టు పరంగా ఉన్నారో ఆ సబ్జెక్టు పరంగా మరి ప్రిపరేషన్లో ఉంటే ఇలాంటి నోటిఫికేషన్ అయినా కానీ మరి అది మోడల్ స్కూల్స్లో కానివ్వండి, డిఎస్సి కానివ్వండి, టెట్ కానివ్వండి, ఏదేని కానివ్వండి, డైరెక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ కూడా కానివ్వండి ఉపయుక్తంగా ఉంటుంది. ఎందుకంటే మీ ప్రిపరేషన్ అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా మరి నా సూచన అయితే ఈ విధంగా చెప్తున్నాను. పీజీటీ టీజీటీ అభ్యర్థులు తమ సంబంధిత సబ్జెక్టు ప్రిపరేషన్ అయితే ప్రారంభించండి. టెట్ ఉన్న టీజీటీ అభ్యర్థులు తమ టెట్ స్కోర్ సర్టిఫికేట్స్ సిద్ధంగా ఉంచుకోవడం అయితే చాలా మంచిది. ఎందుకంటే టెట్ స్కోర్ కొరకు మరి అది జిరాక్స్ కాపీలు కూడా అడగడం జరుగుతుంది కదా. టెట్ ఉన్న టీజీటీ అభ్యర్థులు మరి టెట్ స్కోర్ సర్టిఫికేట్స్ అయితే సిద్ధంగా పెట్టుకుంటే మరి అప్లై చేయడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మిత్రులారా ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ప్రతి ఒక్క సబ్జెక్టు సర్టిఫికేట్లు అయితే ప్రతి ఒక్క డిగ్రీ కానివ్వండి, బీఈడీ కానివ్వండి, టెట్ కానివ్వండి, ప్రతి ఒక్క సర్టిఫికేట్ మీ వద్ద ఉంటే ఖచ్చితంగా అప్లై చేయడానికి అనుకూలంగా ఉంటుంది. మరి సర్టిఫికేట్లు అందుబాటులో లేకపోతే మరి డేట్ అనేది సమయం అనేది దాటిపోతుంది. కాబట్టి మిత్రులారా సమయాన్ని దరి చేయాలి, కానీ సమయం ఉంది కదా అని మరి దూరం చేస్తే బాగుండదు. కాబట్టి అన్ని సర్టిఫికేట్లు మీ వద్ద ఉంచుకోండి. పీజీటీ అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టు కంటెంట్తో పాటు పెడగాలజీ, జనరల్ స్టడీస్ వంటి అంశాలపై కూడా ప్రిపరేషన్ అయితే ప్రారంభించండి. ఎందుకంటే పీజీటీ అభ్యర్థులకు టెట్ లేదు కాబట్టి సబ్జెక్టు పరంగా కంటెంట్తో పెడగాలజీ, జనరల్ స్టడీస్ పైన మరి వీళ్ళైతే ప్రిపరేషన్ అయితే ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది పీజీటీ అభ్యర్థులు. ముఖ్యంగా అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్, ఏజ్ లిమిట్, ఫీజు ఎంత, రిజర్వేషన్, సబ్జెక్ట్ వైజ్గా వేకెన్సీస్తో మార్పులు ఉండవచ్చని గుర్తుంచుకోండి మిత్రులారా. తప్పకుండా మీరైతే గుర్తుంచుకోండి. అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్, ఏజ్ లిమిట్, ఫీ, రిజర్వేషన్, సబ్జెక్ట్ వైజ్ వేకెన్సీలో మార్పులు ఉండవచ్చని గుర్తుంచుకోండి. ఎందుకంటే కొన్ని మార్పులు అప్డేట్ అవుతాయి కాబట్టి వాటికి అనుకూలంగా మీరు మరి సర్టిఫికెట్లు అందుబాటులో ఉంచుకోండి. చివరిగా కాబట్టి ఈ వీడియోలో ముఖ్యమైన విషయం ఏంటంటే తెలంగాణ మోడల్ స్కూల్స్లో 1072 ఖాళీల సమాచారం ఉంది. ఎందుకనంటే ఇన్ని ఖాళీలు ఉన్నాయన్నట్టు. ప్రిన్సిపాల్స్కి, సోషల్ మ్యాథమెటిక్స్కి చాలా మరి ఖాళీలు ఉన్నాయి కాబట్టి ప్రిన్సిపల్ 95, పీజీటీకి 566, టీజీటీకి 411, మొత్తం కలిపి 1072 ఉన్నాయి. కాబట్టి అఫీషియల్ అప్డేట్ డేట్ ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు మిత్రులారా. గమనించవలసిన విషయం ఏంటంటే ఈ 1072 ఖాళీలు మోడల్ స్కూల్స్లో ఖచ్చితంగా ఖాళీగానే ఉన్నాయి. ఎవరైతే అర్హులో వాళ్ళైతే సర్టిఫికేట్స్ సిద్ధంగా పెట్టుకోండి మిత్రులారా. మరి టెట్ డిఎస్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు, డైరెక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్కి కూడా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకైతే చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఎందుకంటే మన ప్రిపరేషన్ అనేది అన్ని సబ్జెక్టులకు ఉపయోగపడుతుంది. కాబట్టి గమనించండి, ఇక్కడ 1072 ఖాళీలు ఉన్నాయంటే ప్రిన్సిపల్ హోదాకు చూడండి 95 ఉన్నది, పీజీటీకి 566, టీజీటీకి 411, మొత్తం 1072. ఇక అప్లై డేట్ అయితే ఇంకా రాలేదు. మరి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఫాలో అవ్వండి మిత్రులారా. మరి ఉన్న సమాచారం అయితే ఇది. అధికారిక నోటిఫికేషన్ విడుదలైన వెంటనే ఈ ఛానల్ ద్వారా మీకైతే రాగిని ఎడ్యుకేషన్ ఛానల్ ద్వారా మాత్రం మీకు నోటిఫికేషన్ మరి రాగానే మీకు అందించడం జరుగుతుంది. అఫీషియల్ అప్లై లింకు, సబ్జెక్ట్ వైజ్గా వేకెన్సీస్, ఎలిజిబిలిటీ, ఏజ్ లిమిట్, ఫీ, సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్, మరి సెలక్షన్ ఏ విధంగా ఉంటుంది అని మరి క్లియర్గా మీకైతే తెలియజేస్తాను మిత్రులారా. తప్పకుండా ఈ వీడియోని అయితే చూసి లైక్ చేయండి. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఖచ్చితమైనవి ఇదేంటి జెన్యూన్గా చెప్పేటువంటి విషయాలు, జెన్యూన్గా మాట్లాడేటువంటి విషయాలు కాబట్టి అధికారిక నోటిఫికేషన్ విడుదలైన వెంటనే ఛానల్ ద్వారా పూర్తి నోటిఫికేషన్ అయితే మీకు తెలియజేయడం జరుగుతుంది. అఫీషియల్ అప్లై లింక్, సబ్జెక్ట్ వైజ్గా వేకెన్సీస్, ఎలిజిబిలిటీ, ఏజ్ లిమిట్, ఫీ, సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్ మరియు సెలక్షన్ ప్రాసెస్ అన్నీ క్లియర్గా మీకు అయితే తెలియజేస్తాను. అందుకే ఈ వీడియోను అభ్యర్థులకు, మీ యొక్క టెట్ డిఎస్సి మరియు డైరెక్ట్ ఎడ్యుకేషన్ అభ్యర్థులకు, మరి అన్ని పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న మిత్రులకు షేర్ చేయండి. ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళకు షేర్ చేస్తే వాళ్ళు ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో, జెన్యూన్గా చెప్పాలంటే ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో వారికి షేర్ చేయండి మిత్రులారా. వాళ్ళకు ఉపయోగపడుతుంది. వాళ్ళు ప్రిపరేషన్లో ఉంటారు, అన్నీ అందుబాటులో పెట్టుకుంటారు. కాబట్టి మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి. మరి రాగిని ఎడ్యుకేషన్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మరి ఆన్ చేయండి మిత్రులారా. మీ అందరికీ నా యొక్క ధన్యవాదములు. మరిన్ని ఇలాంటి అప్లికేషన్ వీడియోస్ అప్డేట్ కొరకైతే మీకు నేను తెలియజేస్తాను. ఎలాంటి జాబ్ న్యూస్ అయినా కానీ మీకు తెలియజేయడం జరుగుతుంది ఈ ఛానల్ ద్వారా. తప్పకుండా మరి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా.
మీ యొక్క ఒపీనియన్ ఏమైతే ఉంటుందో దాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదములు.